higher order partial differential equations. టాపిక్ వచ్చేసి higher order partial differential equations. ఇందులో మనము particular integral part 1, particular integral of the types part 1. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే పర్టికులర్ ఇంటిగ్రల్స్ గురించి నేర్చుకుంటాం. లాస్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నామంటే హయ్యర్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం. లాస్ట్ వీడియోలో కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ని ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఈ పార్ట్లో పర్టికులర్ ఇంటిగ్రల్స్ని ఎలా చేయాలో నేర్చుకుందాం. అండ్ ఫైనల్గా పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, హయ్యర్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు సొల్యూషన్ ఎలా చేయాలో మనము ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ లాస్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం, కాంప్లిమెంటరీ ఫంక్షన్ గురించి చెప్పుకున్నాం. ఈ వీడియోలో పర్టికులర్ ఇంటిగ్రల్ గురించి చెప్పుకుందాం. If the given differential equation is f of d comma d dash of z is equal to f of x comma y, అంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఫార్మేషన్లో ఉంటుంది అని చెప్తున్నాం. f of d comma d dash of z is equal to f of x comma y. Here f of x comma y ఇదేంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ x comma y, అందులో xలు ఉంటాయి yలు ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఇట్స్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ గివెన్ బై, పర్టికులర్ ఇంటిగ్రల్ని ఎలా రాస్తామంటే పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1 బై f ఆఫ్ d comma d dash f ఆఫ్ x comma y. f ఆఫ్ x comma y ప్లేస్లో మనము టర్మ్స్ అంటే ఏ టైప్ ఆఫ్ టర్మ్స్ ఉన్నప్పుడు ఎలాంటి రూల్ ఫాలో అవ్వాలి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్ని 1 బై f ఆఫ్ d కామా d డాష్ f ఆఫ్ x కామా y. f ఆఫ్ x కామా y అనేది ఏ టర్మ్స్లో ఉంది అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్లో ఉందా, ఆల్జీబ్రాయిక్లో ఉంటుందా, లేదా ట్రిగ్నామెట్రిక్లో ఉంటుందా చూసి దాన్ని యూస్ చేసుకొని దాన్ని బట్టి మనం పర్టికులర్ ఇంటిగ్రల్ని మనము ఇక్కడ చేస్తాం. ఓకే మా. సో రూల్స్ చూద్దాం. రూల్స్ ఫర్ ఫైండింగ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. పర్టికులర్ ఇంటిగ్రల్ని ఫైండ్ చేయడానికి రూల్స్ అవేంటంటే ఫస్ట్ రూల్, వెన్ f ఆఫ్ x కామా y is equal to e పవర్ ax ప్లస్ by, అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంది. f ఆఫ్ x కామా y ప్లేస్లో e పవర్ ax ప్లస్ by. ఇందాక చెప్పుకున్నాం కదా, f ఆఫ్ x కామా y అనేది ఎక్స్పోనెన్షియల్ కావచ్చు, లాగరిథమిక్ కావచ్చు, ట్రిగనామెట్రిక్ కావచ్చు. సో అక్కడ ఏ ఫంక్షన్ ఇస్తుంటే దానికి ఒక రూల్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే f ఆఫ్ x కామా y ఈజ్ ఈక్వల్ టు e పవర్ ax ప్లస్ by. ఇలా e పవర్ ax ప్లస్ by ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా చేస్తారో చూద్దాం. పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1 బై f ఆఫ్ d కామా d డాష్, అంటే మనకు క్వశ్చన్లో లెఫ్ట్ సైడ్ ఇచ్చింది మొత్తం మనం అలా డినామినేటర్లో రాస్తాం, ఇంటూ e పవర్ ax ప్లస్ by. సో ఇప్పుడు ఎలా చేయాలంటే పుట్ d ఈజ్ ఈక్వల్ టు a, d డాష్ ఈజ్ ఈక్వల్ టు b, అంటే d ప్లేస్లో a వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి, d డాష్ ప్లేస్లో b వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. e పవర్ ax ప్లస్ by అంటే a అనేది ఏంటంటే x కోఫిషియంట్, b అనేది y కోఫిషియంట్. గుర్తుపెట్టుకోండి, a అనేది x కోఫిషియంట్, b అనేది y కోఫిషియంట్. సో ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు a, అంటే ఏ ప్లేస్లో ఏ వాల్యూ ఇస్తారో ఆ వాల్యూని మనము d ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి.
బి ప్లేస్లో ఏ వాల్యూ ఇస్తారో ఆ వాల్యూని మనము డి డాష్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలని దీనికి మీనింగ్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ 1 బై ఎఫ్ ఆఫ్, అదే రాసాం చూడండి, డి ప్లేస్లో ఏ, డి డాష్ ప్లేస్లో బి, ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్రొవైడెడ్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అంటే డినామినేటర్లో ఉన్న ఎఫ్ ఆఫ్ ఏ కామా బి అనేది ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సపోజ్ అంటే ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు 0, డినామినేటర్లో ఉన్న ఎఫ్ ఆఫ్ ఏ కామా బి అనే వాల్యూ 0 అయిందనుకుంటాం. అప్పుడు దాన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ ఏ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటాం. ఏ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్. సో అంటే ఇందులో డినామినేటర్ 0 అవుతే కేస్ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి అనేది మనము నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనము పర్టికులర్ ఇంటిగ్రల్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం రూల్స్ చెప్తున్నాం. ఇప్పుడు రూల్స్ చెప్పుకుంటున్నాం. దాంట్లో ఫస్ట్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బీవై. సో పర్టికులర్ ఇంటిగ్రల్ని ఎలా చేస్తాము? 1 బై ఎఫ్ ఆఫ్ డి కామా డి డాష్ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బీవై. డి ప్లేస్లో ఏ, డి డాష్ ప్లేస్లో బి. therefore 1 by f of a comma b into, so numerator lo ela rayali e power ax plus by. Okay, this is the first rule. Second one, second ento chuddam. When f of x comma y is equal to sin of ax plus by or cos ax plus by. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి, ట్రిగ్నామెట్రిక్ ఉంది. సో ఇప్పుడు ఇలా రాయాలి, ఇందాకేమో ఎక్స్పోనెన్షియల్, ఇప్పుడు ట్రిగ్నామెట్రిక్. పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఇజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి కామా డి డాష్ సైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ఆర్ కాస్ ఏఎక్స్ ప్లస్ బీవై. అంటే అక్కడ మనకు క్వశ్చన్లో సైన్ టర్మ్ ఇస్తే అక్కడ సైన్ టర్మ్ రాస్తాము, కాస్ టర్మ్ ఇచ్చినప్పుడు కాస్ టర్మ్ రాస్తాము. సో ఒక్కొక్కసారి 2 టర్మ్స్ కూడా ఇస్తారు, సైన్ కాస్ కూడా ఇస్తారు. సో అలా ఇచ్చినప్పుడు టోటల్ టర్మ్స్ని రాస్తాం. సో ఇందులో ఎలా చేయాలో చూద్దాం. అంటే ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఏ కోఫిషియంట్ ఏ, ఎక్స్ కోఫిషియంట్ ఏ, వై కోఫిషియంట్ బి, వై కోఫిషియంట్ బి. సో ఇప్పుడు పుట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్. డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్. అంటే మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏ స్క్వేర్ని చేసి ఆ వాల్యూకి మైనస్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. మైనస్ ఏ హోల్ స్క్వేర్ కాదు, ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్కి మైనస్. అలానే డి డాష్ స్క్వేర్, డి డాష్ స్క్వేర్ అంటే మైనస్ బి స్క్వేర్ అంటే బి స్క్వేర్కి మైనస్. అలానే డి డి డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏబి అంటే ఫస్ట్ మనం ఏ ఇంటూ బి చేసి ఆ వాల్యూకి మైనస్. సో ఇక్కడ ఏం చేసాం మనం, డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్, డి డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి స్క్వేర్, డి డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏబి. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ కామా మైనస్ ఏబి కామా మైనస్ బి స్క్వేర్ sin ax plus by or cos ax plus by. ఓకే, ఇక్కడ కూడా ప్రొవైడెడ్ డినామినేటర్లో ఉన్న టర్మ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బి స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇదేంటంటే సెకండ్ రూల్, ఇది వచ్చేసి సెకండ్ రూల్. ఫస్ట్ రూల్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కి చెప్పుకున్నాం. సెకండ్ రూల్ వచ్చేసి సైన్ ఆర్ కాస్ అంటే
ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ని ఎలా చేయాలో చెప్పుకున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. when f of x comma y is equal to x power m into y power n. సో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ m కామా n అనేవి ఏంటి? కాన్స్టాంట్స్. m కామా n అనేవి కాన్స్టాంట్స్. అంటే ఫస్ట్ మనం ఎక్స్పోనెన్షియల్ చెప్పుకున్నాము, ఆ తర్వాత ట్రిగనామెట్రిక్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఆల్జీబ్రాయిక్. f of x comma y is equal to x power m into y power n, where m comma n being constants. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. పర్టికులర్ ఇంటిగ్రల్ is equal to 1 by f of d comma d dash x power m into y power n. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే డినామినేటర్లో ఉన్న టర్మ్ని న్యూమరేటర్లోకి తీసుకొస్తాం. డినామినేటర్లో ఉన్న టర్మ్ని న్యూమరేటర్లోకి రాసుకోవాలి. అంటే ఎలా వస్తుంది? f of d comma d dash whole inverse into x power m y power n. ఇక్కడ we find the particular integral by expanding f of d comma d dash whole inverse and ascending power of dr d dash by binomial theorem and then operate on x power m y power n term by term. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే డినామినేటర్లో ఉన్న f of d కామా d dash అనే టర్మ్ని న్యూమరేటర్లో తీసుకెళ్తాం. అప్పుడు మనకు హోల్ ఇన్వర్స్ f of d కామా d dash హోల్ ఇన్వర్స్ వచ్చింది. f of d కామా d dash హోల్ ఇన్వర్స్ అనే టర్మ్ని మనం ఇప్పుడు ఎక్స్పాండ్ చేయాలి. ఏ థీరంని యూజ్ చేసి? బైనామియల్ థీరంని యూజ్ చేసి. బైనామియల్ థీరంని యూజ్ చేసి మనము ఆ టర్మ్ని ఎక్స్పాండ్ చేసి ఆ తర్వాత ఎక్స్ పవర్ ఎం వై పవర్ ఎన్ అనే టర్మ్ని ఆపరేట్ చేయాలి అని అర్థం. ఆపరేట్ చేస్తాం. ఓకే, ఇది f of x కామా y is equal to x power n y power n ఉంటాయి, వేర్ m and n ఆర్ కాన్స్టాంట్స్. ఇందులో సమ్ నోట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఆ నోట్ పాయింట్స్ మనము యూజ్ చేయాలి. అవేంటంటే ఫస్ట్ పాయింట్, ఇఫ్ ఇన్ x power m y power n if m is less than n అంటే x పవర్ వచ్చేసి y పవర్ కంటే చిన్నదైనప్పుడు, అంటే m is less than n, then write f of d comma d dash as f of d by d dash. అంటే x పవర్ m y పవర్ n అనే టర్మ్లో m is less than n అయితే f of d కామా d dash ని ఎలా రాస్తామంటే f of d by d dash అని రాస్తాం. m is greater than n అయితే, సో m is greater than n అవుతే f of d comma d dash as f of d dash by d, d dash by d. అంటే ఇక్కడ m వాల్యూ n వాల్యూని చూసి, సో అది m is less than n ఆర్ m is greater than n అని చూసి దాన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం ఇలా రాస్తాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్, నోట్ 2, the operator capital D stands for differentiation partially with respect to x. అంటే అక్కడ d అని చూస్తున్నాం కదా, మనం క్వశ్చన్లో d డాష్ అని రాస్తున్నాం. అందులో d అనే ఆపరేటర్ ఏం చెప్తుందంటే డిఫరెన్షియేషన్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు x. అదే d డాష్ ఏం చెప్తుందంటే d డాష్ స్టాండ్స్ ఫర్ డిఫరెన్షియేషన్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు y. అంటే అక్కడ d అంటే డిఫరెన్షియేషన్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు x, d డాష్ అయితే డిఫరెన్షియేషన్ పార్షియల్లీ with respect to y, with respect to y. ఓకే, ఇది సెకండ్.
అండ్ థర్డ్ పాయింట్ ఏం చెప్తామంటే 1/d డినోట్స్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇందాక డి అనేది న్యూమరేటర్లో ఉంది, క్యాపిటల్ డి అనేది న్యూమరేటర్లో ఉంటే డిఫరెన్షియేషన్, డినామినేటర్లో ఉంటే ఇంటిగ్రేషన్. ఇందాక న్యూమరేటర్లో ఉంది కాబట్టి డిఫరెన్షియేషన్ చెప్పుకున్నాం. అదే ఇక్కడ డినామినేటర్లో ఉంది అంటే 1/d డినోట్స్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. 1/d డాష్ డినోట్స్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు y. అంటే మనకు క్వశ్చన్లో న్యూమరేటర్లో d అనే టర్మ్ ఉంటే డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. న్యూమరేటర్లో d డాష్ ఉంటే డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు y. అది డినామినేటర్లో అంటే 1/d ఉంటే ఇంటిగ్రేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. 1/d డాష్ ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు y. ఇవి సమ్ నోట్ పాయింట్స్. నెక్స్ట్, సో మనం ఇందాక పర్టికులర్ ఇంటిగ్రల్స్కి 3 రూల్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్, సెకండ్ వన్ వచ్చేసి సైన్ ఆర్ కాస్, థర్డ్ వన్ వచ్చేసి x పవర్ m y పవర్ n. ఇప్పుడు ఫోర్త్ ఏంటో చూద్దాం. when f of x comma y is equal to e power ax plus by into phi of x comma y. సో దీనికి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే e పవర్ ax ప్లస్ by అనేది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, అంతవరకు క్లారిటీ ఉంది. తర్వాత phi of x comma y ఏంటి? phi of x comma y అనేది ట్రిగనామెట్రిక్ కావచ్చు, అలాగే ఆల్జీబ్రాయిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, అందుకే phi of x comma y అని రాస్తున్నాం. ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ని ఎలా చేయాలో చూద్దాం. సో 1/f of d comma d dash of f of x comma y. సో f of x comma y అంటే ఏంటి మనకు? e పవర్ ax ప్లస్ by ఇంటూ phi of x comma y. సో ఇక్కడ ఎలా చేయాలంటే d ప్లేస్లో d ప్లస్ a, d డాష్ ప్లేస్లో d డాష్ ప్లస్ b సబ్స్టిట్యూట్ చేయాలి. a అంటే ఏంటి? x కోఫిషియంట్, b అంటే y కోఫిషియంట్. అంటే d ప్లేస్లో d ప్లస్ a, d డాష్ ప్లేస్లో d డాష్ ప్లస్ b సబ్స్టిట్యూట్ చేయాలి. therefore particular integral is equal to e power ax plus by into 1/f of d plus a comma d dash plus b and into numerator లో phi of x comma y. సో అంటే మనం ఇప్పుడు e పవర్ ax ప్లస్ byకి సంబంధించిన క్యాలిక్యులేషన్ అక్కడ వేసేసామని మీనింగ్. ఆ తర్వాత phi of x comma y అనే టర్మ్ ఏంటో చూసుకొని, అంటే అది సపోజ్ సైన్ ఆర్ కాస్ అయితే మనం ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, x పవర్ m y పవర్ n అయితే ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, అలా వెళ్ళిపోవాలి. దీస్ ఆర్ 4 రూల్స్ ఫర్ ఫైండింగ్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్, సెకండ్ వన్ ట్రిగనామెట్రిక్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆల్జిబ్రాయిక్, అండ్ ఫోర్త్ వన్ కాంబినేషన్ అన్నమాట, e పవర్ ax plus by into phi of x comma y. So these are rules for finding particular integral. Rules for particular integral. Okay. Next. ఇప్పుడు మళ్ళీ ఒక రూల్ చెప్పుకుందాం. ఈ రూల్ని నేను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ ప్రాబ్లం మనం ఈ రూల్ని బేస్ చేసుకొని చేస్తాం. ఈ రూల్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ప్రాబ్లం చేస్తాం. అందుకని మీకు ఈ రూల్ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. ఆ రూల్ ఏంటంటే when f of x comma y is equal to e power ax plus by, అంటే f of x comma y ప్లేస్లో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంటే ఏం చెప్పుకున్నాం మనం? పర్టికులర్ ఇంటిగ్రల్ is equal to 1/f of d comma d dash
ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బీవై. సో ఇలా ఎక్స్పోనెన్షియల్ ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పుకున్నామమ్మా, డి ప్లేస్లో ఏ అండ్ డి డాష్ ప్లేస్లో బి. ఇక్కడ ఏ అంటే ఎక్స్ కోఫిషియంట్, బి అంటే వై కోఫిషియంట్. therefore that is equal to 1 by f of a comma b into numerator లో e power ax plus by, provided f of a comma b is not equal to 0. ఇప్పుడు మనం ఈ రూల్ని బేస్ చేసుకొని ప్రాబ్లం చేద్దాం. సో ప్రాబ్లం వచ్చేసి సాల్వ్ dou cube z by dou x cube minus 3 into dou cube z by dou x square dou y plus 4 into dou cube z by dou y cube is equal to e power x plus 2y. ఇది ప్రాబ్లం. ఫస్ట్ మనం సొల్యూషన్లో ఏం రాయాలి? ఫస్ట్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాము కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా చేయాలో చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా మన కాంప్లిమెంటరీ ఫంక్షన్ షూర్గా చేయాలి. ప్రతి ప్రాబ్లంకి మనము కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేసిన తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ చేసి జనరల్ సొల్యూషన్ చెప్పాలి. అంటే ఒక హయ్యర్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మనం సొల్యూషన్ చేస్తున్నాము అంటే జనరల్ సొల్యూషన్ ఎలా చెప్తామంటే ప్రతి ప్రాబ్లంకి పర్టికులర్ ఇంటిగ్రల్ ఉంటుంది, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఉంటుంది. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ రెండు చేసిన తర్వాత ఫైనల్గా మనము జనరల్ సొల్యూషన్ చెప్తాం. జనరల్ సొల్యూషన్ ఎలా చెప్తాము? కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ రెండు యాడ్ చేసి చెప్తాం. అంటే దానికంటే ముందు మనం ఏం చేయాలి? కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేయాలి, పర్టికులర్ ఇంటిగ్రల్ చేయాలి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా చేయాలి అని. సో వన్స్ అగైన్ మీకు గుర్తు చేస్తాను. ఈ ప్రాబ్లంకి ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లంని మనం సింబాలికల్ ఫామ్ కానీ ఆపరేటర్ ఫామ్ కానీ రాసుకోవాలి. సింబాలికల్ ఫామ్లో కానీ ఆపరేటర్ ఫామ్లో కానీ రాసుకోవాలి. ఏదైనా ఒకటి, సింబాలికల్లీ అన్నా ఆపరేటర్ ఫామ్ అన్నా ఒకటే. సో రాసాం. Symbolically, the given differential equation can be written as, so ఎలా రాసాము? d cube minus 3d square d dash plus 4d dash cube into z is equal to e power x plus 2y. అంటే ఎలా రాసాం దీన్ని? dou by dou x is equal to capital D, dou by dou y is equal to d dash. సో వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఏ ఈక్వేషన్ వచ్చింది? సింబాలికల్లీ ఈక్వేషన్ ఎలా రాసాము? d క్యూబ్ మైనస్ 3d స్క్వేర్ d డాష్ ప్లస్ 4d డాష్ క్యూబ్ ఇంటూ z ఇస్ ఈక్వల్ టు e పవర్ x ప్లస్ 2y. తర్వాత మనము యాక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. The auxiliary equation is m cube minus 3m square plus 4 is equal to 0. సో ఇది ఎలా రాసామంటే d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేసాము, d డాష్ is equal to 1. సో auxiliary ఈక్వేషన్కి is equal to అవతల ఉన్న f of x, y రాయం. auxiliary ఈక్వేషన్ ఇలా రాస్తాం. m cube minus 3m square plus 4 is equal to 0. సో మనం ఆర్డర్ అది మనకి ఇచ్చినది, ఇప్పుడు మనకు వచ్చింది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే మనకు రూట్స్ ఎలా చేయాలో తెలుసు. ఇక్కడ m క్యూబ్ ఉంది, మైనస్ 3m స్క్వేర్ ప్లస్ 4 is equal to 0. సో ఇలా వచ్చినప్పుడు మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద వే. సో మెనీ వేస్, అక్కడ చాలా ఉంటాయి, చాలా మెథడ్స్లో చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్. ఫస్ట్ కోఫిషియంట్స్ రాసుకుందాం. హైయెస్ట్ నుంచి రాసుకోవాలి. ఇక్కడ హైయెస్ట్ ఎంత? m క్యూబ్ కోఫిషియంట్ 1, తర్వాత m స్క్వేర్ కోఫిషియంట్ -3, తర్వాత m టర్మ్ రావాలి.
కానీ మన దగ్గర m లేదు, దాని కోఎఫిషియంట్ లేదు కాబట్టి 0 అండ్ లాస్ట్ 4. ఇలా ఫస్ట్ కోఎఫిషియంట్స్ని రాయాలి. కోఎఫిషియంట్స్ని రాసి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ 1తో స్టార్ట్ చేయాలి, 1తో రాకపోతే -1, ఆ తర్వాత 2, -2 అండ్ సో ఆన్ వెళ్ళాలి. సో మనం 1తో చేసాము, రాలేదు. సో కాబట్టి నేను -1తో చెక్ చేశాను. -1 ఫస్ట్ అక్కడ 0, 1 + 0 1, ఆ తర్వాత -1 × 1 ఏమవుతుంది, -1 అవుతుంది. -3 -1 -4 అవుతుంది. -1 × -4 +4 అవుతుంది. 0 + 4 4 అవుతుంది. మళ్ళీ -1 × 4 -4 అవుతుంది. ఇప్పుడు 4 - 4 0. సో ఇలా 0 వస్తే అంటే సాటిస్ఫై చేసిందని మీనింగ్. m is equal to -1 is one of the root of given equation. -1 అనేది వన్ ఆఫ్ ద రూట్. ఇక్కడ m³ ఉంది కదా, అంటే ఎన్ని రూట్స్ వస్తాయి, 3 రూట్స్ వస్తాయని మీనింగ్. 3 రూట్స్ వస్తాయి. క్వాడ్రాటిక్ అయితే 2. రిమైనింగ్ రూట్స్ని కూడా మనం కనుక్కుందాం. ఇప్పుడు m is equal to -1 ఒక రూట్ వచ్చేసింది. నెక్స్ట్ నుంచి మనం రాసుకోవాలి ఎలా, 1 -4 4 అంటే m² m కాన్స్టాంట్ అని మీనింగ్ అక్కడ. అంటే దీన్ని ఎలా రాసుకోవాలంటే మనం ఇప్పుడు m² -4m + 4 = 0 అని ఇప్పుడు రాయాలి మనం. సో అదే రాసాం. m is equal to -1 is one root and remaining m² -4m + 4 = 0. దీన్ని ఎలా రాసుకోవచ్చు, m-2² అని డైరెక్ట్గా రాసుకోవచ్చు. లేదు అంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చినప్పుడు ఇలా చేసుకోవచ్చు. m² -2m -2m + 4 = 0. ఫస్ట్ 2 టర్మ్స్లో m కామన్ తీసాం, ఇది జనరల్ మెథడ్. m-2 రిమైనింగ్ 2 టర్మ్స్ నుంచి -2 కామన్ తీసాం, m-2. సో m-2 × m-2 = 0. ఇప్పుడు రూట్స్ ఏమేమి వచ్చాయమ్మా, 2 2 -1 3 రూట్స్ వచ్చాయి. 2 2 -1 3 రూట్స్ వచ్చాయి. రూట్స్ చేసిన తర్వాత మనము ఆ రూట్స్ నేచర్ని అబ్జర్వ్ చేయాలి, ఎలా ఉన్నాయి రూట్స్ అని. రూట్స్ ఎలా ఉన్నాయి, 2 రూట్స్ ఆర్ ఈక్వల్, 2 రూట్స్ ఆర్ ఈక్వల్ అండ్ థర్డ్ ఈజ్ డిఫరెంట్. 2 రూట్స్ ఆర్ ఈక్వల్ అండ్ థర్డ్ ఈజ్ డిఫరెంట్. సో ఇలా వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఎలా చేస్తాము, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు phi1 of y plus m1x plus x into phi2 of y plus m1x plus phi3 of y plus m3x. అంటే ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే m1 m2 m3 3 రూట్స్, కానీ ఈక్వల్ వచ్చాయి కాబట్టి మనం వీటిని m1 అని రాసుకున్నాం. సో ఆ రూట్స్ని మనము సబ్స్టిట్యూట్ చేద్దాం m ప్లేస్లో. therefore కాంప్లిమెంటరీ ఫంక్షన్ is equal to phi1 of y plus 2x plus x into phi2 of y plus 2x plus phi3 of y minus x. This is the complementary function. So ఇంతవరకు మనము ఇచ్చిన ప్రాబ్లంకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేసాం. ఎలా చేసాం కాంప్లిమెంటరీ ఫంక్షన్, ఇచ్చిన ప్రాబ్లంని ఫస్ట్ సింబాలిక్ ఆఫ్ ఫామ్లో రాసుకున్నాము. ∂by∂x = d, ∂by∂y = d'. ఆ తర్వాత ఆక్సిలరీ ఈక్వేషన్ రాసాము. ఆక్సిలరీ ఈక్వేషన్కి రూట్స్ చేసాము. ఆ రూట్స్ను అబ్జర్వ్ చేసి రూట్స్ నేచర్ని చూసి కాంప్లిమెంటరీ ఫంక్షన్ని రాసాం. సో ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ప్రొసీజర్ చేయడం. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ చేయాలి. ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1 సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, d³ -3d² d' ప్లస్ 4d'³ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ని న్యూమరేటర్లో వేయాలి, e⁻x + 2y.
మనకు జనరల్గా ఏం చెప్పుకున్నాము, ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బీవై. ఏ అంటే ఎక్స్ కోఫిషియంట్, బి అంటే వై కోఫిషియంట్. మనకేంటి పుట్టు డి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లేస్లో 1 ఉంది కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు 1. డి డాష్ ఈజ్ ఈక్వల్ టు బి, మనకు డి డాష్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2. దట్ ఈజ్ ఈక్వల్ 1 బై డి క్యూబ్. డి అంటే ఎంత 1 క్యూబ్ మైనస్ 3 ఇంటూ డి స్క్వేర్. డి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఇంటూ డి డాష్. డి డాష్ అంటే 2 ప్లస్ 4 ఇంటూ డి డాష్ క్యూబ్ అంటే 2 క్యూబ్. దట్ ఈజ్ ఈక్వల్ 1 బై 1 క్యూబ్ 1 మైనస్ 3 ఇంటూ 2 మైనస్ 6 ప్లస్ 2 క్యూబ్ అంటే ఎంత 2 క్యూబ్ ఇంటూ 4 అంటే 32 ఇంటూ ఈ పవర్ x ప్లస్ 2y. Therefore, particular integral is equal to 1 by 27 into e power x plus 2y. This is the particular integral. So once again, ఒకసారి మళ్ళీ చూడండి. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ని ఎలా చేస్తారు. ఇప్పుడు d is equal to a అంటే ద కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టర్మ్. ఇక్కడ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టర్మ్ 1 కాబట్టి 1. ఇప్పుడు d డాష్ ఈజ్ ఈక్వల్ టు 2. సో d డాష్ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఎందుకు రాసాము, d డాష్ ఈజ్ ఈక్వల్ టు b. b ఈజ్ ద కోఫిషియంట్ ఆఫ్ y. ఇక్కడ మనకు y కోఫిషియంట్ 2, సో ఇక్కడ 2 రాసాం. కాబట్టి d ఉన్న చోటంతా 1 సబ్స్టిట్యూట్ చేసి, d డాష్ ఉన్న చోటంతా 2 సబ్స్టిట్యూట్ చేసి మనము సింప్లిఫై చేసి పర్టికులర్ ఇంటిగ్రల్ని చేసాం. ఇలా కాంప్లిమెంటరీ ఫంక్షన్ అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ని చేయాలి. తర్వాత జనరల్ సొల్యూషన్ రాయాలి. ద జనరల్ సొల్యూషన్ ఈజ్ z ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. z ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంటి మనకు 5(1) ఆఫ్ y ప్లస్ 2x ప్లస్ x ఇంటూ 5(2) ఆఫ్ y ప్లస్ 2x ప్లస్ 5(3) ఆఫ్ y మైనస్ x ప్లస్ 1/27 ఇంటూ e పవర్ x ప్లస్ 2y. This is the particular integral, that is the complementary function. Complementary function plus particular integral is equal to general solution. Z is equal to. So final గా higher order partial differential equation ని ఇచ్చినప్పుడు సొల్యూషన్ ని ఎలా చేయాలో మనం చెప్పుకున్నాం. ఇచ్చిన ఈక్వేషన్ కి కాంప్లిమెంటరీ ఫంక్షన్ పర్టికులర్ ఇంటిగ్రల్ చేసి ఆ రెండింటిని యాడ్ చేసి జనరల్ సొల్యూషన్ ని చెప్తాం. జనరల్ సొల్యూషన్ ని ఇక్కడ మనము చెప్తాం. నెక్స్ట్ సెకండ్ రూల్. సెకండ్ రూల్ ఎందుకు చెప్పుకుంటున్నామంటే నెక్స్ట్ ప్రాబ్లమ్ని ఈ రూల్ని బేస్ చేసుకొని ప్రాబ్లం చేస్తాం. ఈ రూల్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ప్రాబ్లం చేస్తాం. అందుకని మీకు మళ్ళీ రూల్ని ఒకసారి రివైజ్ చేస్తున్నాను. చూడండి, when f of x comma y is equal to sin ax plus by or cos ax plus by అంటే సైన్ టర్మ్ కానీ కాస్ టర్మ్ కానీ ఉన్నప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ని ఎలా చేయాలి. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఇజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి కామా డి డాష్ సైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ఆర్ కాస్ ఏఎక్స్ ప్లస్ బీవై. ఇక్కడ పుట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్. సో కన్ఫ్యూజ్ అవ్వదు, ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ టర్మ్కి మైనస్, డి డాష్ స్క్వేర్ అంటే మైనస్ బి స్క్వేర్ అంటే బి స్క్వేర్ టర్మ్కి మైనస్, డి డాష్ మైనస్ ఏబి. ఫోర్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఇజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ minus a square minus ab
minus b square into sin ax plus by or cos ax plus by, provided f of minus a square minus ab minus b square is not equal to 0. ఓకే మా, ఇప్పుడు ఈ మోడల్ మీద ప్రాబ్లమ్ చేస్తున్నాం కాబట్టి మీకు మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను. డి స్క్వేర్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, డి డాష్ స్క్వేర్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, డి డాష్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలనేది చెప్తున్నాం. ఇప్పుడు ఈ రూల్ని బేస్ చేసుకొని మనము ప్రాబ్లం చేద్దాం. సో చూడండి, సాల్వ్ d cube minus 4d square d dash plus 4d d dash square into z is equal to 2 sin 3x plus 2y. ఇది ప్రాబ్లం. సో ఆల్రెడీ సింబాలిక్ ఫామ్లో ఇచ్చేసారు. ఒకవేళ ఇవ్వకపోతే మనం సింబాలిక్ ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. ఆల్రెడీ సింబాలిక్ ఫామ్లో ఇచ్చేసారు. సో మనం దాన్ని అందుకని సొల్యూషన్లో అలానే రాస్తున్నాం. సో d cube minus 4d square d dash plus 4d d dash square into z is equal to 2 sin 3x plus 2y. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనము సింబాలిక్ ఫామ్ ఆర్ ఆపరేటర్ ఫామ్ రాసిన తర్వాత ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది, m క్యూబ్ మైనస్ 4m స్క్వేర్ ప్లస్ 4m ఇజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాసాం మనం, d ఈజ్ ఈక్వల్ టు స్మాల్ m, d డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 అలానే సబ్స్టిట్యూట్ చేస్తేనే మనకు d క్యూబ్ అంటే m క్యూబ్ మైనస్ 4d స్క్వేర్ అంటే 4m స్క్వేర్, d డాష్ అంటే 1 ప్లస్ 4d అంటే 4m, d డాష్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 ఇజ్ ఈక్వల్ టు 0. సో టోటల్ టర్మ్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ ఈక్వేషన్ని m కామన్ తీయవచ్చు. సో అందుకే m కామన్ తీసాం. m కామన్ తీస్తే m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 4 is equal to 0. సో ఇక్కడ రూట్స్ m is equal to 0. This is the first root. అండ్ రిమైనింగ్ ఏముంది, ఇంకా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 4 is equal to 0. దీన్ని ఎలా రాయొచ్చు, m మైనస్ 2 హోల్ స్క్వేర్ is equal to 0. అంటే m is equal to 2, therefore రూట్స్ ఏమొచ్చాయి మనకు 0, 2, 2. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి, రూట్స్ని అబ్జర్వ్ చేస్తే 2 రూట్స్ ఆర్ ఈక్వల్. సో ఇలా వచ్చినప్పుడు మనము కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఎలా రాయాలో చూద్దాం. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఎలా రాస్తాము, 2 రూట్స్ ఈక్వల్గా వచ్చినప్పుడు phi1 of y plus m1x plus phi2 of y plus m2x plus x into phi3 of y plus m2x. అంటే ఇక్కడ 2,2ని m1 అని తీసుకోవచ్చు, ఆర్ m2 అని తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకొని రాయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఇందాక ప్రాబ్లంలో m1 అని తీసుకున్నాను, ఇక్కడ m2 ఎలా తీసుకున్నా నో ప్రాబ్లం. ఓకే, therefore complementary function is equal to phi1 of y plus m1 అంటే 0 into x plus phi2 of y plus 2x plus x into phi3 of y plus 2x. Therefore final గా complementary function is equal to phi1 of y అంటే ప్లస్ 0x కదా, 0x అంటే 0ని, సో ఆ టర్మ్ని మనము రాయాల్సిన అవసరం ఏం లేదు. phi1 of y ప్లస్ phi2 of y plus 2x plus x into phi3 of y plus 2x. సో ఇంతవరకు మనము కాంప్లిమెంటరీ ఫంక్షన్ని చేసాం.
ఇప్పుడు పర్టిక్యులర్ ఇంటిగ్రల్ని చేద్దాం. ఓకే. సో నౌ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ is equal to 1 by d cube minus 4d square d dash plus 4d d dash square. సో న్యూమరేటర్లో ఏ టర్మ్ రాయాలమ్మా? 2 into sin 3x plus 2y. ఇక్కడ 2 అనేది కాన్స్టాంట్, న్యూమరేటర్లో 2 అనేది కాన్స్టాంట్ కదా. సో అందుకని 2 into 1 by డినామినేటర్ని మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ ఈక్వేషన్లో d కామన్గా ఉంది. సో కాబట్టి dని కామన్ తీస్తే అక్కడ ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏముంటుంది? d స్క్వేర్ మైనస్ 4d d డాష్ ప్లస్ 4d కామన్ తీసాం కదా, d డాష్ స్క్వేర్ sin 3x plus 2y. సో ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం, సైన్ టర్మ్ కానీ కాస్ టర్మ్ కానీ ఉన్నప్పుడు ఏ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి? d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a స్క్వేర్, d డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ b స్క్వేర్, d డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ab. ఇక్కడ a ఏంటి, b ఏంటి? x కోఫిషియంట్ని a అనుకుంటాం కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 3, y కోఫిషియంట్ని b అనుకుంటాం కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు 2. అంటే d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a స్క్వేర్. a స్క్వేర్ అంటే 9, మైనస్ a స్క్వేర్ అంటే మైనస్ 9. d డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ b స్క్వేర్. b స్క్వేర్ అంటే 4, మైనస్ b స్క్వేర్ అంటే మైనస్ 4. d డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ab. ab అంటే 6, మైనస్ ab అంటే మైనస్ 6. ఓకే. సో a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a స్క్వేర్ అంటే మైనస్ 9, d డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ b స్క్వేర్ అంటే మైనస్ 4, d డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ab అంటే మైనస్ 6. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు? ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2 into 1 by d into d స్క్వేర్ కాబట్టి మైనస్ 9 మైనస్ 4 into d డాష్ కాబట్టి మైనస్ 6 ప్లస్ 4 into d డాష్ స్క్వేర్ కాబట్టి మైనస్ 4. సో న్యూమరేటర్లో sin 3x plus 2y దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into 1 by d into minus 9 plus 24 minus 16 into sin of 3x plus 2y. సో డినామినేటర్లో క్యాలిక్యులేట్ చేస్తే మైనస్ 25 ప్లస్ 24 1 by d into ఓకే మా మైనస్ 25 ప్లస్ 24 అంటే మైనస్ 1 అవుతుంది. సో 2 into 1 by d into minus 25 plus 24 into sin of 3x plus 2y that is equal to minus 2 into 1 by d into sin 3x plus 2y. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1 by d అనే టర్మ్ మనకు మిగిలింది. ఆల్రెడీ మనం నోట్ పాయింట్స్లో చెప్పుకున్నాం ఇందాక. ఏంటి? న్యూమరేటర్లో d ఉంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, న్యూమరేటర్లో d డాష్ ఉంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y. డినామినేటర్లో d ఉంటే ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు x, అదే d డాష్ ఉంటే ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు y. సో ఇక్కడ మనము డినామినేటర్లో d ఉంది, సో కాబట్టి మైనస్ 2 ఇంటూ 1 బై d అంటే ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ 3x ప్లస్ 2y 1 బై d కాబట్టి విత్ రెస్పెక్ట్ టు x, సో అందుకని dx రాసాం. దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ సైన్ x, ఫార్ములా ఏంటి? మైనస్ కాస్ x. సో కాబట్టి మైనస్ కాస్ 3x ప్లస్ 2y బై 3 అంటే అగైన్ మళ్ళీ మనం 3x ప్లస్ 2y ఫంక్షన్కి చేయాలి కదా, అప్పుడు డివైడెడ్ బై 3. therefore particular integral is equal to 2 by 3 into cos of
3x plus 2y. This is the particular integral. Once again చూడండి 1 by d. d డినామినేటర్ లో ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి. d కాబట్టి విత్ రెస్పెక్ట్ టు x, అదే d డాష్ అయితే విత్ రెస్పెక్ట్ టు y. ఓకే, ఇలా మనము పర్టికులర్ ఇంటిగ్రల్ అండ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ రెండు చేసాం. పర్టికులర్ ఇంటిగ్రల్, కాంప్లిమెంటరీ ఫంక్షన్ రెండు చేసాం. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ చెప్తాం. The general solution is z is equal to complementary function plus particular integral. Therefore, z is equal to phi 1 of y plus phi 2 of y plus 2x plus x into phi 3 of y plus 2x అంతవరకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ అది, ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ ప్లస్ 2 by 3 into cos 3x plus 2y. Cos 3x plus 2y. Okay, this is the general solution. This is the general solution. Next, ఇదే మోడల్లో అనదర్ ప్రాబ్లం చూద్దాం. రూల్ అదే అంటే ట్రిగనామెట్రిక్. అనదర్ ప్రాబ్లం చూద్దాం. సాల్వ్ డో స్క్వేర్ z by డో x స్క్వేర్ మైనస్ డో స్క్వేర్ z by డో x డో y is equal to sin x cos 2y. అంటే మల్టిప్లికేషన్లో ఉన్నాయి, సైన్ కాసు మల్టిప్లికేషన్లో ఉన్నాయి. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏం చేయాలి మనము? ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కెన్ బి రిటర్న్ యాజ్ అంటే ఆపరేటర్ ఫామ్లో మనం రాసుకోవాలి. రాసుకుంటే d స్క్వేర్ మైనస్ d డాష్ ఇంటూ z is equal to sin x cos 2y. అంటే ఇక్కడ మనం ఏం చేసాము? d ప్లేస్లో డో బై డో ఎక్స్, d డాష్ ప్లేస్లో డో బై డో వై రాసాం. సో అప్పుడు మనకు ఆపరేటర్ ఫామ్ ఎంత వచ్చింది? d స్క్వేర్ మైనస్ d డాష్ ఇంటూ z is equal to sin x cos 2y. నెక్స్ట్ ఏం రాయాలి? ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఈస్ m స్క్వేర్ మైనస్ m is equal to 0. దీన్ని ఎలా రాసాం మనం? ఇప్పుడు d is equal to small m, d dash is equal to 1. సో m స్క్వేర్ మైనస్ m is equal to 0. టూ టర్మ్స్లో నుంచి m కామన్ తీయండి. m ఇంటూ m మైనస్ 1 is equal to 0. సో m is equal to 0. This is the one root. m minus 1 is equal to 0. అంటే m is equal to 1. That is another root. ఇక్కడ టూ రూట్స్ వచ్చాయి. Therefore, roots are 0, 1. Roots are 0, 1. ఇప్పుడు మళ్ళీ రూట్స్ని అబ్జర్వ్ చేయండి. టూ రూట్స్ వచ్చాయి. టూ రూట్స్ ఆర్ డిఫరెంట్. టూ రూట్స్ ఆర్ డిఫరెంట్. సో ఇప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఎలా రాస్తాము? కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇజ్ ఈక్వల్ టు phi 1 ఆఫ్ y ప్లస్ m1x ప్లస్ phi 2 ఆఫ్ y ప్లస్ m2x. దట్ ఈజ్ ఈక్వల్ టు phi 1 ఆఫ్ y ప్లస్ m1 అంటే 0 ఇంటూ x ప్లస్ phi 2 ఆఫ్ y ప్లస్ m2 అంటే 1 ఇంటూ x. దట్ ఈజ్ ఈక్వల్ టు phi 1 ఆఫ్ y ప్లస్ phi 2 ఆఫ్ y ప్లస్ x. దిస్ ఈజ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్. దిస్ ఈజ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో తర్వాత ఏం చేయాలి మనము? పర్టిక్యులర్ ఇంటిగ్రల్ చేయాలి. Particular integral is equal to 1 by d square minus d dash sin x cos 2y. అయితే ఇక్కడ మనం టర్మ్ని అబ్జర్వ్ చేస్తే మన దగ్గర సైన్ ఉంది, టర్మ్కి సైన్ టర్మ్ ఇచ్చినప్పుడు చేయొచ్చు, కాస్ టర్మ్ ఇచ్చినప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ చేయొచ్చు. కానీ టూ టర్మ్స్ మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు మన దగ్గర పర్టికులర్ ఇంటిగ్రల్ లేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనకున్న పర్టికులర్ ఇంటిగ్రల్స్ మోడల్స్లోకి దీన్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఎలా చేంజ్ చేయాలి? sin x cos y మోడల్లో ఉంది.
దాన్ని మనము 2తో డివైడ్ చేసి 2తో మల్టిప్లై చేద్దాం. 2తో డివైడ్ చేసి 2 తోటి మల్టిప్లై చేద్దాం. అదే చేసాం చూడండి. 1/d² మైనస్ dd డాష్ ఇంటూ 1/2 అంటే 2తో డివైడ్ చేసాము. 2 sin x cos 2y అంటే మల్టిప్లై చేసాం. సో నెక్స్ట్ స్టెప్ 1/2 ఇంటూ 1/d² మైనస్ dd డాష్ 2 sin x cos 2y. సార్ అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉంది? 2 sin a cos b 2 sin a cos b లా ఉంది. 2 sin a cos b is equal to sin a plus b plus sin a minus b. ఫార్ములా మనకు తెలిసిందే. 2 sin a cos b is equal to sin a plus b plus sin a minus b. అక్కడ మనకు a ప్లేస్లో ఎంత ఉంది? x. b ప్లేస్లో 2y. therefore 1/2 into 1/d² minus dd dash sin a plus b అంటే sin x plus 2y plus sin a minus b అంటే sin x minus 2y. ఓకే, ఇప్పుడు మనము 1/2ని మల్టిప్లై చేసాం. 1/2ని మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేస్తే 1/2 ఇంటూ sin x plus 2y minus 1/6 into sin x minus 2y. This is the particular integral. జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది? z is equal to కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంటి మనకు? phi1 of y plus phi2 of y plus x ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఏంటి? 1/2 ఇంటూ sin x plus 2y minus 1/6 ఇంటూ sin x minus 2y. therefore జనరల్ సొల్యూషన్ ఏమైంది ఇక్కడ? కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఓకే, మనము ఈ వీడియోలో ఇంతవరకు ఏం నేర్చుకున్నాము? పర్టికులర్ ఇంటిగ్రల్ రూల్స్ ఫర్ ఫైండింగ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. పర్టికులర్ ఇంటిగ్రల్ని ఫైండ్ చేయడానికి రూల్స్ని మనము ఈ వీడియోలో నేర్చుకున్నాం. అందులో ఏమేంటి? ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్, తర్వాత ట్రిగనామెట్రిక్, ఆ తర్వాత అల్జీబ్రాయిక్ అండ్ కాంబినేషన్ కూడా నేర్చుకున్నాం. అయితే మనము ఈ వీడియోలో ఫస్ట్ 2 రూల్స్ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ చేసాం. ఫస్ట్ రూల్ వచ్చేసి e⁴ax + by అంటే ఇప్పుడు d is equal to a, d dash is equal to b. సో దాని మీద ప్రాబ్లం చేసాం. సెకండ్ రూల్ ఏంటి? ట్రిగనామెట్రిక్ ఉన్నప్పుడు అంటే సైన్ టర్మ్స్ కానీ కాస్ టర్మ్స్ కానీ ఉన్నప్పుడు సెకండ్ రూల్ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ చేసాం. సెకండ్ రూల్ ఏంటి? d² is equal to -a² అంటే ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు సైన్ కానీ కాస్ కానీ ఉన్నప్పుడు d² is equal to -a², d dash square is equal to -b², dd dash is equal to -ab. ఓకే, వేర్ a అంటే ఏంటి, b అంటే ఏంటి? x కోఎఫిషియంట్ ఈజ్ a, y కోఎఫిషియంట్ ఈజ్ b. సో సైన్ ఆర్ కాస్ ఇచ్చినప్పుడు అలా చేయాలి. కానీ మనం సెకండ్ ప్రాబ్లం ఎలా చేసాము? సైన్ టర్మ్ కాస్ టర్మ్ మల్టిప్లికేషన్లో ఉన్నాయి. అలా సైన్ టర్మ్ కాస్ టర్మ్స్ కానీ రెండు సైన్ టర్మ్స్ కావచ్చు లేదా రెండు కాస్ టర్మ్స్ కావచ్చు, అలా మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి? మనము మన దగ్గర ఉన్న ఫార్ములాస్ని యూజ్ చేసి వాటిని మన దగ్గర ఉన్న పర్టికులర్ ఇంటిగ్రల్స్ మోడల్లోకి చేంజ్ చేసుకొని సో ఆ ప్రొసీజర్ ఫాలో అవుతూ చేయాలి. దిస్ ఈజ్ ద సెకండ్ మోడల్. అండ్ ఈ సెకండ్ మోడల్ కంటిన్యూషన్ మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో కూడా చెప్పుకుందాం. ఈ వీడియోలో జస్ట్ 2 మోడల్స్ చెప్పాము. అంటే రూల్ ఫర్ ఫైండింగ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ దేనికి? ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు. ఇంకా ప్రాబ్లమ్స్ మనము నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో ఇంతవరకు మనము 2 రూల్స్ చెప్పుకున్నాం. ఓకే.